వరదల కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వరదల్లో చిక్కుకుపోయి చాలా మంది జనజీవనం కూడా స్పందించిపోయింది. సో అందరూ కూడా తినడానికి తిండి లేకుండా చాలా మంది కూడా వాళ్ళ ఉన్నటువంటి ఇల్లులు కూడా వరదల్లో కొట్టుకుపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది సినీ సెలబ్రిటీలు, హీరోలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విరాళాలు ప్రకటించారు. ఇటు తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా మంది హీరోలు కూడా 50 లక్షలు, ఇంకొంతమంది అయితే కోటి రూపాయలు ఈ విధంగా విరాళాలు అందించారు. సో అదే తోలో ముందుగా మనకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి రెండు రాష్ట్రాలకు గాను తెలంగాణకి 50 లక్షలు అండ్ ఆంధ్రప్రదేశ్ కి 50 లక్షలు, కోటి రూపాయలు మొత్తంగా విరాళం ప్రకటించారు. సో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన విరాళాలు అందరూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తొందరలోనే కోలుకోవాలి, తొందరలోనే ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే జీవించాలి సంతోషంగా అనే విధంగా కూడా అందరూ కోరుకోవడం జరిగింది. సో అదే తోవలో మనకు నందమూరి బాలకృష్ణ కూడా విరాళం ప్రకటించారు. సో మరి నిన్న స్వయంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన స్వయంగా చెక్ ని అందజేశాడు. సో మరి ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తను రాకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల రావడానికి కుదరకపోవడం వల్ల తన కూతురు తేజస్సుని పంపించి 50 లక్షల రూపాయల చెక్ ని మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. సో మరి ఏదేమైనప్పటికీ ఆయన కొన్ని కారణాల వల్ల రాకపోవడం వల్ల తన కూతుర్ని పంపించడం జరిగింది. సో మరి ఎవరిచ్చినా ఏమనుకున్నా కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు గాను ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించడం అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చాలా మంది చూసుకుంటే ఎవరికి వాళ్ళే స్వార్థం చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు. అటు కేరళలో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, ఎక్కడ వరదలు వచ్చినా కూడా మన తెలుగు వాళ్ళే ముందుగా స్పందించి వాళ్ళకు విరాళాలు ప్రకటించడం కానీ, సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన కూతురు తేజస్వినితోని 50 లక్షల రూపాయల చెక్ ని మాత్రం అందజేశాడు.